హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఇవాళ మన దేశంలో ఉన్న ఓ వింత గుడి గురించి, అందులోని విచిత్రమైన ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవాలయం అంటే పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. కానీ గుడికెళ్ళి దొంగతనం చెయ్యాలని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోరు కదా. కానీ ఈ గుడికి వెళ్తే మాత్రం దొంగతనం ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఇది నమ్మడానికి కొంత వింతగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. ఇక్కడ దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారట. వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరుతాయట. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందా అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్ లోని రూర్కీ జిల్లాలో చుడియాలా అనే గ్రామంలో ఈ గుడి ఉంది. ఇది చూడామణి అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి వాళ్ళ విశ్వాసం. ఈ ఆలయాన్ని దర్శించిన వారిలో చాలా మందికి మగ పిల్లలు కూడా పుట్టారని ఇక్కడి వాళ్ళు చెబుతుంటారు. అయితే పిల్లలు కావాలని అనుకునేవారు అక్కడ దొంగతనం చేయాల్సిందే. దొంగతనం అనగానే డబ్బు నగలు అనుకునేరు. అవేవి కావులండి. అక్కడి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఓ చెక్క బొమ్మను వారు దొంగతనం చేయాలి. ఆ చెక్క బొమ్మను దొంగతనం చేసిన తర్వాత పిల్లలు పుట్టగానే మళ్ళీ ఈ గుడికి వచ్చి ఆ బొమ్మను అక్కడే పెట్టాలి. దాంతో పాటు మరో బొమ్మను కూడా చేయించి అక్కడ పెట్టాలంట. ఇలాంటివన్నీ వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వెళ్తే ఈ గుడిని తప్పకుండా దర్శించరండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.